హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు కర్డ్ రైస్ చేయటం. ముందుగా రైస్ తీసుకోవాలి, దాంట్లో పెరుగు వేసుకోవాలి, తగినంత ఉప్పు, చిల్లీస్ కొంచెం వేసుకోవాలి, ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చేత్తో చక్కగా మొత్తం కూడా నీట్గా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి, వేసుకొని నీట్గా మొత్తం కలుపుకోవాలి. కళాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని దాంట్లో తాలింపులు వేసుకొని వాటిని చిటపటలాడనిచ్చి కొంచెం చిటపటలాడనివ్వాలి. వేగిపోయిన కాబట్టి కరివేపాకు వేసుకొని లాస్ట్లో ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పెరుగన్నంలో ఈ తాలింపు వేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత మళ్ళీ చేతితో కలపటం కుదరదు, ఎందుకంటే కాలిద్ది కాబట్టి గంటె తీసుకొని సగం మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. మొత్తం నీట్గా తిప్పుకోవాలి. తిప్పుకుందాం, మొత్తం నీట్గా తిప్పుకొని ఎలా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మొత్తం. చూశారుగా ఫ్రెండ్స్, రెడీగా అయిపోయిందో. చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది, టేస్టీగా ఉండిద్ది. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు.